2025 డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసం కాస్త ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ డిసెంబర్ మాసంలో 40-50% శుభఫలితాలను వచ్చే పరిస్థితి ఉంది. మిగతా 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ డిసెంబర్ మాసం ఈ వృశ్చిక రాశి వారికి కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సహజంగానే వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక భావన జాలం అధికంగా ఉండడం చేత ఇది మార్గశిర మాసం కనుక తప్పనిసరిగా లక్ష్మీనారాయణ మూర్తులను దర్శించి తులసి ఆకులమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు చేయండి. అలాగే డిసెంబర్ నెల 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక గోదాదేవి వ్రతాన్ని ఆచరించండి, గోదా కళ్యాణాన్ని దర్శించండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా వృశ్చిక రాశి వారి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి గురువు, శుక్రుడు, కేతువు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నారు. మరి ప్రతికూలంగా 6 గ్రహాలు సంచరిస్తున్నాయి. అందులో సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శని, రాహువులు ప్రధానంగా ప్రతికూలంగా సంచరించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 2025 డిసెంబర్ మాసంలో అనుకూలంగా సంచరించే గ్రహాలను పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ 5 వరకు భాగ్యములో అనగా 9వ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేసే విధంగా సంతోషంగా ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత లభిస్తుంది. ఇష్టలతో కలిసి పనిచేస్తారు, మీకు ఇష్టమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు, సంతోషకరంగా ఉంటారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. మరి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల జన్మరాశిలోను తర్వాత ద్వితీయ భావంలోను అనగా వృశ్చిక రాశిలోను ధనుస్సు రాశిలోను ఈ డిసెంబర్ మాసం అంతా సంచరించడం వల్ల ఈ శుక్రగ్రహ సంచారం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి వాతావరణం కనిపిస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు, వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొన్ని మంచి కార్యక్రమాలు మీరు చేపట్టి విజయం సాధిస్తారు, సత్ఫలితాలను అందుకుంటారు, అధికారుల అభినందనలు కూడా అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక దశమ భావంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది. వృశ్చిక రాశి వారికి కేతువు ఇంకా దశమ భావంలోని సింహరాశిలో సంచరిస్తున్నారు డిసెంబర్ మాసంలో కూడా. ఈ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు నిజాయితీగా పనిచేస్తారు, నిబద్ధతతో పనిచేస్తారు, త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో పనిచేస్తారు. ఆ యొక్క పని భావానికి, ఆ పని చేసే విధానానికి అధికారుల అభినందనలు అందుకుంటారు, అభివృద్ధిని సాధిస్తారు, భగవంతుని ఆశీస్సులు కూడా మీరు అందుకుంటారు. ఆ రకంగా నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అభినందనల్ని, భగవంతుని ఆశీస్సుల్ని వృశ్చిక రాశి వారు అందుకుంటారని చెప్పవచ్చు. మరి 2025 డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 5 వరకు గురువు, డిసెంబర్ నెలంతా కూడా శుక్రుడు, డిసెంబర్ నెలంతా కూడా కేతువు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి గురువు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ మంచి లాభాలను అందిస్తున్నారు కనుక ప్రధానంగా సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శని, రాహు, కేతువులు వీరికి కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. ఇందులో భాగంగా దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా వృశ్చిక రాశిలో, ద్వితీయ భావంలో అనగా ధనుస్సు రాశిలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. అనగా అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడండి, లేకపోతే అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆ రకంగా అధికారులతో మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రయాణాలు కానీ స్థానచలనాలు కానీ కాస్త కష్టంతో కూడిన విధంగా కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా జన్మరాశిలో వృశ్చిక రాశిలోను, ఆ తర్వాత ద్వితీయ భావంలో ధనుస్సు రాశిలోను సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు ఈ డిసెంబర్ మాసంలో కాస్త వెనకడుగు వేస్తారు. మీరు అనుకున్నట్లుగా కార్యక్రమాలను నిర్వర్తించలేకపోవడం వల్ల అధికారుల నుంచి మాట పడాల్సి ఉంటుంది. మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ఒక రకమైనటువంటి ఖర్చులు, దుబారా ఖర్చులు మీకు ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది. భూముల నుంచి, వాహనాల నుంచి ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలత, వ్యవసాయ రంగంలో ప్రతికూలతలు,
అలాగే వ్యక్తులతో ఎదుటి వారితో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు వ్యయములో తులారాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపారకు సంబంధమైనటువంటి వాటిలో అభివృద్ధి కాస్త కుంటుపడడం కానీ, ఆదాయము రాకపోవడం కానీ, రావాల్సిన ఆదాయం చేతికి అందకపోవడం కానీ, ఇలాంటి ఆటంకాలు ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది. బ్యాంకు లావాదేవీలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ బుధుడు వ్యయములో సంచరించడం వల్ల తులారాశిలో ఈ వృశ్చిక రాశి వారికి అనుకోని సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బ్యాంకు లావాదేవీలు, వ్యాపారాల్లో నష్టాలు, వృత్తి ఉద్యోగాల్లో రావాల్సినటువంటి ఆదాయం రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ 5 తరువాత అష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల వీరికి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అనగా మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు, అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, శ్రమతో కూడినటువంటి పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా పంచమంలో మీనరాశిలోనే ఉన్నాడు. డిసెంబర్ మాసం అంతా కూడా ఆయన అలాగే ఉంటాడు కనుక జన సహకార లోపం, ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు, కుటుంబంలో పనిభారము, శ్రమ అధికం కావడం, అశాంతికి గురయ్యేటువంటి పరిస్థితి, వ్యవసాయ రంగంలో నష్టాలు వచ్చే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఇక చతుర్థ భావంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండడం, నూతన ఉద్యోగాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి గురువు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఉంటే డిసెంబర్ నెల 5 తర్వాత గురువు, రవి, కుజుడు, బుధుడు, శని, రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ ప్రతికూల గ్రహాలకు మీరు తప్పనిసరిగా 2025 డిసెంబర్ మాసంలో పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది. మరి చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని సందర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. పంచమ శని దోషం ఉంది కనుక శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజను నిర్వర్తించే సుందరకాండ పారాయణం చేయండి. అలాగే అష్టమ గురుదోషం ఉంది కనుక దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం చేసుకోండి. వ్యయములో బుధ సంచారం ఉంది, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. అలాగే ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే జన్మరాశిలో రవి సంచారం ఉంది కనుక ప్రతినిత్యం ఉదయాన్నే నిద్రలేసే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల, సూర్యాష్టకం చదువుకోవడం వల్ల, గోధుమ పిండి కానీ గోధుమలు కానీ మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.